రాష్ట్ర ప్రభుత్వం ఏదో అంటే క్రీడలకు సంబంధించి మేమేదో ఆడదాం ఆంధ్ర అని చెప్పి స్టార్ట్ చేశారు తప్ప, ఈ ఈ ఈ ప్రీమియర్ లీగ్‌తో పోల్చుకుంటే అసలు ఎట్లా జరుగుతున్నాయి క్రీడలు? ఆహ్, అంటే ఎస్పెషల్లీ ఇక్కడ. మాది నూతక్ కన్నా ఆడుదాం ఆంధ్రాలో కూడా మేము మండల స్థాయిలో ఫైనల్కి వెళ్ళి మండలం విన్నర్స్గా నిలిచాము. ఈ ఎంపీఎల్ అనేది చాలామందిని ఆకట్టుకుంది. సర్వగ్రామాల నుంచి ఎక్కువ టీములు రావడం, పోయినసారి కంటే ఎక్కువ మంది, పోయినసారి 48 టీములు అయితే ఈసారి 100 టీములు పెట్టారు. ప్రైజ్ మనీ ఎక్కువ పెట్టడం అందరినీ చాలా ఆకట్టుకుంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలను కానీ ఇక్కడికి వచ్చే ప్లేయర్స్ని కానీ తగిన బహుమతులు ఇస్తూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి కానీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్కి కానీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి కానీ, సిక్స్కి కానీ ఈ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందన్న. ఒక ప్లేయర్ ఒక గ్రామాల్లో మనకి ఇండియా స్థాయిలోనే ఆ 11 మంది, ఆ 15 మందే కాకోకుండా ఈ గ్రామాల్లో క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్రికెట్ కొంచెం క్రికెట్ ఆడేవాళ్ళు, మామూలుగా మీడియం లెవెల్లో క్రికెటర్స్కి ఇటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఈ గ్రౌండ్లో ఆడించడం అనేది చాలా గొప్ప విషయం. సో అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా అనేక అంటే వసతులు లేక కొంతమంది, లేకపోతే ఆర్థికంగా మనం ఆడలేక కొంతమంది, లేకపోతే దానికి సంబంధించిన శిక్షణ లేక కొంతమంది, ఎంతోమంది ప్రతిభ ఉన్నా కూడా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితుల్లో లోకేష్ గారు ఎస్పెషల్లీ ఇక్కడ ఈ మంగళగిరికి సంబంధించి గత అంటే ఈ ఆయన ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజుకి సంబంధించి ఇక్కడ ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం అనమాట. అంటే దీని పట్ల ఎలా ఉంది? అంటే వాళ్ళ నిర్వాహకుల తీరు ఎలా ఉంది? వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక మిగతా నియోజకవర్గాల కంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే చాలా బలంగా పటిష్టంగా ఉంది. ఈ ఎంపీఎల్ ఆడిద్దాం అని చెప్పేసి లోకేష్ గారి ఆలోచన ఎంతవరకు అయితే కరెక్టో దాన్ని మనం అంతే కంటిన్యూ చేయాలి, అదే రిథంలో కంటిన్యూ చేయాలని గ్రామస్థాయి నాయకులు కానీ, ఈ కమిటీ మెంబర్లు కానీ వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని, మన జవాది కిరణ్ చంద్ గారు కావచ్చు, వాళ్ళందరూ అలాంటి పెద్దోళ్ళందరూ వాళ్ళు ఇలాంటి ఈ లీగ్ పెట్టడానికి ఇంకా ముందుకొచ్చి సార్ మేము ఆర్గనైజ్ చేస్తాం, ఆర్గనైజ్ చేయడానికి చాలామంది వచ్చేసి పొద్దున ఆడే వాళ్ళకి టిఫిన్లు కానీ, మధ్యాహ్నం ఆడే వాళ్ళకి భోజనాలు కానీ, చివరిన ఆడే వాళ్ళకి స్నాక్స్ కానీ, చివరిలో మళ్ళీ ప్రీమియర్ లీగ్ అయిపోయాక వాళ్ళు బ్యాట్లు బాళ్ళు అనేవి మాకు ప్రొవైడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. లోకేష్ అన్న మా నియోజకవర్గంలో పోటీ చేయడం ఏమో కానీ లోకేష్ అన్న మేము టీనేజర్స్ కాబట్టి మాకు రాజకీయాల గురించి అంత ఉండదు. కానీ రేపు రాజకీయాలు మేమే చూడాలి. ఇక్కడ ఈ ఎంపీఎల్ అనేది ఇక్కడ జరగడం మేము చాలా అదృష్టం చేసుకున్నాం. చివరిగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తే దానిలో బ్యాట్లు ఇరిగిపోయి చూసాం సోషల్ మీడియాలో. అలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన బ్యాట్లు ఇలా ఇరిగిపోయినాయి, మీరు కనీసం ఇక్కడ మాకు సరైన ఇవి లేవు, వసతులు లేవు అని చెప్పి అందరూ క్రీడాకారులందరూ వాపోతున్న నేపథ్యంలో నిజంగా అంటే ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తే లేదా ఒకటి ఉద్దేశపూర్వకంగా యువతకు ఏదైనా మేలు జరగాలని స్టార్ట్ చేస్తే ఆడుదాం ఆంధ్రాకి కానీ ఈ ఎంపీఎల్కి కానీ వ్యత్యాసం చూస్తే ఎలా అనిపిస్తుంది డిఫరెన్స్? నేను ఆడుదాం ఆంధ్రాలో కూడా మండల స్థాయి విన్నర్స్. మేము రేపు నియోజకవర్గ స్థాయి ఆడుతున్నాం. ఇక్కడ కూడా మేము క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాము. వాళ్ళు బ్యాట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడో కొన్ని చోట్ల ఇరుగుండొచ్చు, అది మా దగ్గర అయితే మేము ఆ బ్యాట్లు యూజ్ చేయలేదు. కానీ ఈ ప్రీమియర్ లీగ్ దాంతో పోల్చుకుంటే ఇది ఈ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో దాంతో పోల్చుకుంటే చాలా ముందంజలో ఉంది ఈ లోకేష్ ప్రీమియర్ లీగ్ అనేది. ఆడదాం ఆంధ్ర అనేది రాష్ట్రం మొత్తం పెట్టేది కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు తమ్ముడు. క్రీడాకారులకి వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి ఇది అనేది మంచి ప్లాట్ఫామే. సార్ అంటే కేవలం ఏదో నామతహా మాత్రమే మ్యాచెస్ జరుగుతున్న క్రమంలో అంటే ఈరోజు ఆడుదాం ఆంధ్ర బ్యాట్ తిరిగిపోతున్నాయి అని చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఈ ఎంపీఎల్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడా కార్యక్రమాలకు సంబంధించి పిల్లల దగ్గర నుంచి అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది క్రీడాకారులు? ఇప్పుడు కాదండి, గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంపీఎల్ 1 అని, ఎంపీఎల్ 2 అని, అలాగే వాలీబాలు, కబడ్డీ ఈ విధంగా యువతను పక్కదారులు పట్టకుండా తాడేపల్లి కోతైటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విడిగా గంజాయి హెరాయిన్ స్మగ్లింగ్ అవుతూ స్కూళ్ళ దగ్గర, కాలేజ్ దగ్గర ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యువత చెడిపోకుండా నారా లోకేష్ గారు కావాలని యువతని పెడదారులు పెట్టకుండా ఒక గేమ్స్లో అంటే క్రికెట్లో కానీ, వాలీబాల్లో కానివ్వండి, టెన్నిస్లో కానివ్వండి, ఈ విధంగా యోగా దీంట్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ
యువతని పక్కదో పట్టకుండా వాళ్ళ నైపుణ్యాలు కూడా వాళ్ళ నైపుణ్యాలు గుర్తించి వాళ్ళ ఉద్యోగదారులో తీసుకెళ్ళడానికి చదువుకుంటూ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు రేపు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ గేమ్స్ని ఇక్కడ నడిపిస్తున్నారండి. సో అంటే కేవలం ఏదో పేరుకు చెప్పుకోవడం తప్ప ఈ రోజున పర్యాటక శాఖ మంత్రిగానో లేకపోతే యువజన శాఖ మంత్రిగానో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు ఈ గత కొద్ది కాలం ఈ మంత్రిగా అయిన సమయం కానీ లేకపోతే గత 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో కానీ అసలు క్రీడాకారులకు ఎలా ప్రోత్సాహకరం జరిగింది? నాకు తెలిసి ఇప్పుడు మీకు చెప్పాలంటే మాకు పవర్ లిఫ్టింగ్ మేడం గారు ఉన్నారు, ఆ మంగళగిరి గోల్డ్ మెడల్ సాధించారు. ఆమెని ఇంతవరకు ప్రోత్సహించింది ఏం లేదు. ఆమెని కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళడానికి 3 నెలలు పట్టింది. అప్పుడు గుర్తించి ఏదో పిలిచి ఏదో చెక్ రూపాన్ని కాస్త నగదు రూపాన్ని ఇచ్చి పంపించారు. ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి చేయడం శూన్యం అండి, ఇంతవరకు ఎక్కడా లేదు. ఇన్నేళ్ల తర్వాత ఇక 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తున్న మూమెంట్లో ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక గేమ్ పెట్టి ఏంటి ఎందుకు ఉపయోగం లేని బ్యాట్లతో ఎందుకు పనికిమాలిన బాల్స్తో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మేము కూడా క్రీడల్లో ప్రతి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పి మసిపూసి మారేడుకాయలాగా ఒక సినిమా టైప్లో చూపిద్దామని చూపించారండి. దానివల్ల ప్రజలు నమ్మట్లా. ఆ గేమ్ కూడా వాళ్ళు ఆడదాం ఆంధ్ర అనేది కూడా సక్సెస్ అవ్వాలా, ప్రజల్లో కూడా దాని గురించి స్పందన రాలేదండి. సో ప్రచార ఆర్భాటాలు తప్ప మీరు అన్నట్లుగా ఏదో ప్రకటనలు ఇవి తప్ప ఈ రోజున క్రీడాకారులు గుర్తించడంలో కానీ లేకపోతే యువతను ఎంకరేజ్ చేసే విషయంలో కానీ సో అంటే లోకేష్ గారు ఓడిపోయినా కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఆయన స్వచ్ఛందంగా తీసుకొని యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఆయన వాళ్ళని ప్రోత్సహించారు. లోకేష్ గారు ఈ మత్తు పదార్థాలు వాటికి లేకుండా ఈ క్రీడలను ప్రోత్సహిస్తే వాళ్ళ ఉద్యోగ వృత్తిలో కానీ క్రీడా నైపుణ్యంలో కానీ ముందుంటారన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఏ రోజు యువత గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పట్టించిన పాపాన పోలా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్స్ అనేది మొదలు పెడితే ఈరోజు ఈ నియోజకవర్గమే కాదు, తాడేపల్లిలో కాదు, అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకోసం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎంపీఎల్ ఇక్కడ 2 ఎలాగో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎల్ కాకపోయినాగా దానికి తగ్గట్టుగా గేములు పెట్టి యువతను ముందు నడిపించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ మొదలుపెట్టాం. ఇది సక్సెస్ అయింది. వాలీబాల్లో సక్సెస్ అయింది, క్రికెట్లో సక్సెస్ అయింది, టెన్నిస్లో కూడా సక్సెస్ అయింది, కబడ్డీలో కూడా సక్సెస్ అయింది, అనేక గేమ్లో కూడా సక్సెస్ అయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చాక క్రీడలను అభివృద్ధిలో తీసుకురావాలని, వాళ్ళని ముందుంచి నడపాలి, క్రీడా అభివృద్ధి తగ్గట్టుగా వాళ్ళకు ఉద్యోగ ప్రోత్సాహాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. చివరగా ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు ఇక్కడ మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదం కూడా చాలా బాగా వెళ్ళింది ప్రజల్లోకి. సో చివరగా ఈ రోజున 1,00,000 పైగా మెజారిటీ సాధిస్తాను అని చెప్తున్నారు లోకేష్ గారు. అదే క్యాండిడేట్ ఎవరైనా సరే గతంలో మీ పార్టీలో పనిచేసిన గంజి చిరంజీవి గారు ఇప్పుడు అపోనెంట్ అంటున్నారు. నిజం ఎంతవరకు అది సక్సెస్ అవుతుంటారు? లోకేష్ గారు గెలవడం ఖాయం అండి. 1,00,000 మెజార్టీ రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మేము మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఇక్కడ ప్రజల్ని పిక్కో ఇళ్లలో మోసం చేసి వాళ్ళ లబ్ధిదారుల దగ్గర నుంచి ఎంతో కొంత లంచాలు తీసుకొని ఫుల్ మైనస్ అయ్యాడు చిరంజీవి గారు. అలాంటిది అంతేకాదు ఆయన చేసింది కూడా ఏమీ లేదు. ఆయన ఒక రోడ్డు కానీ ఏమి కానీ ఏం లేదు. ప్రభుత్వం ఎంత సహకరించినా కూడా ఆయన ఎంతకాడికి దోచుకోవటం తప్ప ఏరేది ఏం చేయలేదు. అలాంటి ఉద్దేశంలో లోకేష్ గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి రేపు ఇక్కడ 40 సంక్షేమ కార్యక్రమాలు గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలను ఆదుకోవాలని చెప్పి 40 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి, ఇప్పటికే అమలవుతున్నాయి. రేపు ఎన్నికల కోడ్ వచ్చేదాకా కూడా ఆ కార్యక్రమాలు అమలవుతాయి. అందులో మట్టికి ఎట్టి పరిస్థితుల్లో తేడా లేదు. అందుకోసం రేపు రాష్ట్ర ప్రభుత్వం వస్తే పక్కాగా రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, అలాగే స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు, నిరుద్యోగులకి సాఫ్ట్వేర్ రంగం ఇక్కడ ఉన్న ఏపీఐసీలో ఇంకా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెంది యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఇక్కడ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి.